హలో అండి, వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు మనం మల్లె మొక్క గురించి మాట్లాడుకుందామండి. ఇంకా పువ్వులు వస్తలేవు, మా మొక్క అలాగే ఉంది, ఇంకా మాకైతే పువ్వులు రావట్లేదు అన్న వాళ్ళ కోసం అండి. మనకి ఫస్ట్ టైం తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి సెకండ్ టైం కూడా చిన్న చిన్న టిప్స్ తీసేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే పువ్వులు వస్తున్నాయి. ఎప్పుడైనా పువ్వులు వచ్చిన తర్వాత ఇవి ఉంటాయి కదా, ఇవి చెట్టుకే ఉంచకుండా తీసేసుకోండి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి. మనకి ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు కొద్దిగా తక్కువ అని చెప్పుకోవచ్చు. చూసినట్టయితే ప్రతి కొమ్మకి కూడా ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. మనము ఈ పూల జాతి మొక్కలకి ఎప్పటికైనా ఈ పువ్వులు వస్తున్న కొద్దీ మనం ఏదో ఒకటి ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఆ పువ్వులు వచ్చిన తర్వాత పువ్వులు తీసేసుకుంటూ ఉండాలి, మళ్ళీ వాటికి ఏదో ఒక లిక్విడ్ ఫుడ్ అందిస్తూ ఉన్నట్టయితే మనకి చాలా పువ్వులు వస్తాయి. తర్వాత ఇలాంటివి కూడా ఉంచకుండా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మీకు ఎండువి కొమ్ములు కూడా ఇట్లా ఎండిపోయినవి ఉంటాయి కదా కొమ్మలు, ఇవి కూడా తీసేసుకున్నట్టయితే మీకు పక్క నుంచి ఇలా చిగుళ్ళు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఎండిపోయిన కొమ్మ నుంచి చిగుళ్ళు కొమ్మలు రావడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు తీసేసుకున్నాం అనుకో మనకి కొత్త చిగుళ్ళు అనేది వస్తాయి. అయితే మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తానండి. నేను స్టార్టింగ్ నుంచి ఎట్లా చేశానో ఇంకో మొక్క నుంచి చూపిస్తాను, అప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. చూడండి, ఇప్పుడైతే మనకి అన్నీ స్టార్టింగ్ నుంచి ఫాలో అయిన తర్వాత మనకు పూర్తిగా మొక్క అయితే ఈ విధంగా తయారైంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్, ఏదో ఒకటి చెప్పండి, మాట్లాడుకుందాము. ఇంకా అండి స్టార్టింగ్ నుంచి నేను చూపిస్తాను. ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే మనకి మొక్కకి ఇలా ఉంటుంది కదండి, అప్పుడైతే మనము ఇవన్నీ తీసేసుకోవాలి. ఇట్లా ఎండిపోయిన కొమ్మలు ఆకులు అన్నీ తీసేసుకుంటే మనకైతే కొత్త చిగుళ్ళు అయితే వస్తూ ఉంటాయి. చూసినట్టయితే మొక్క ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది మనకి ఎండాకాలంలో స్టార్టింగ్ స్టేజ్. మనం ఇట్లా తీసేసుకున్నట్టయితే ఇవన్నీ తీసేసి స్టెప్ బై స్టెప్ చేసుకుందాము. అప్పుడు మీకు కూడా ఇంకా పువ్వులు రాలేదు అన్న వాళ్ళకు కూడా వస్తుంటాయి. మనమే ఎప్పుడైనా సరే మొక్కకి స్టార్టింగ్ నుంచి అన్నీ కరెక్ట్గా ఇచ్చామనుకోండి, మొక్క చాలా ఎదుగుదల బాగుంటుంది, ఎక్కువ కొమ్మలు పువ్వులు చాలా బాగా వస్తాయి. చుట్టూతో ఇట్లా క్లీన్ చేసుకున్నాక మనం మొక్క చుట్టూ ఇట్లయితే మట్టిని కొంచెం పెకిలించుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనము భూమి లోపల ఇప్పుడు వేల పువ్వులు వచ్చే దశ కదా, ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి నేను చేయట్లేదు. ఇదంతా తీసేస్తే మనకి పువ్వు మొక్కకి ఎన్పీకి ఎంత అవసరమో కార్బన్ కూడా అంతే అవసరం అండి మొక్కకి. అప్పుడే మొక్క చాలా హెల్తీగా ఉంటుంది. ఇట్లా అనుకొని మొత్తం మట్టి అంతా పక్కన వేసుకోండి. ఇట్లా ఇలా మొత్తం మట్టి లోపలికి తీసుకున్న తర్వాత మనకి నేలలో మొక్కకైతేనేమో ఎండిపోయిన ఆకులు పడి అక్కడికక్కడే తయారైపోతుంది కార్బన్. కాకపోతే ఇక్కడైతే మనం కంటైనర్లో ఉన్నంత వరకే బలం కావాలి కాబట్టి మనం చూసుకొని మొక్క పువ్వులు వస్తాయి ఇంకా అనుకున్నప్పుడు మనం ప్రూనింగ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఒకటేసారి ఇచ్చినామంటే మనకి సంవత్సరానికి సరిపడా దానికి సరిపోతుంది మొక్క నాటుకునేటప్పుడే. ఇప్పుడు వచ్చేసి ఇది చూసారండి, ఇది వచ్చేసి బూడిద బొగ్గు, ఇది మనకి కంపల్సరీగా వేసుకోవాలి. ఇది వచ్చేసి ఇట్లా మొక్కకి చూసిరు కదా, ఇక్కడ మొక్క ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ కొంచెం ఈ విధంగా వేసుకొని మట్టి కప్పేయాలి. ఇది వచ్చేసి ఫస్ట్ స్టేజ్ అండి. మీరు మొక్క ప్రూనింగ్ చేసుకున్నాక ఇంకా పువ్వులు రావడానికి రెడీ చేసుకునే ముందు ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంతటితో అయిపోదండి.
మొక్కకి ఇలా మనం వేసుకున్న తర్వాత ఇలా ఆకులు మంచిగా చిగుళ్ళు వచ్చి మొక్క రెడీ అవుతుంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది మొగ్గలు పువ్వులు రావాలంటే మొక్కకి పొటాషియం, ఫాస్ఫరస్ అందాలి. అవి ఎక్కడి నుంచి అంటే మనము ఇంట్లో మీరు కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకోవాలంటే మన ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి తీయటి పండ్లు, అలా తీయటి పండ్లని ఇలా కంపోస్ట్ లాగా మార్చుకొని అట్టి పండ్లు, మామిడి పండ్లు, ఇంకా సపోటా, యాపిల్ వాటి పొట్లు ఉంటాయి కదండి, ఇట్లా కంపోస్ట్గా మార్చుకొని మొక్కకి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇందులో ఇట్లా ఎగ్షెల్స్ కూడా, కాల్షియం కూడా అవసరం కాబట్టి ఇలా ఇచ్చుకుంటే సరిపోతుంది. లేదు అంటే బోన్ మీల్ అయినా ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. ఇట్లా ఏదో ఒకటి మనకి మొక్కకి ఇచ్చినప్పుడే ఇట్లా మనము కొమ్మలు పెట్టినా కానీ ఈజీగా చూసినట్టయితే కొమ్మ చూడండి ఎంత సన్నగా ఉంది. ఇట్లా కరెక్ట్ టైంలో మనకి మొక్క పెరిగే దశలో నైట్రోజన్, ఇట్లా మొగ్గలు పువ్వులు వచ్చే దశలో పొటాషియం, ఫాస్ఫరస్ అందే విధంగా చూసుకున్నామంటే అంటే ఆనియన్ పీల్స్ కానీ, పొటాటో పీల్స్ కానీ, అట్టి పండ్లు తొక్కలు కానీ వీటన్నింటి నుంచి కూడా మనకి ఇవనేది ఈ మొక్కకి అందుతాయి అన్నమాట. మనం వేస్ట్గా పడేసే వ్యర్థ పదార్థాల నుంచి ఇవి అందుతాయి. ఈ విధంగా ఈ పూల మొక్కలను మనం ఈజీగా పెంచుకోవచ్చు. మనం ఈ విధంగా అన్నీ కరెక్ట్ టైంకి ఇచ్చామనుకోండి, అప్పుడు మనకు మొక్క వచ్చేసి మీరు ఈ విధంగా చూస్తారనమాట. అర్థమైంది కదండి. ఇలా మనము ఫస్ట్ స్టేజ్లో మొక్కకు వచ్చేసి మనకి ఇది ఫస్ట్ స్టేజ్ అండి. మనము ఫస్ట్ మొక్కను రెడీ చేసుకొని ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇలా బూడిద, బొగ్గు అన్నీ వేసి ఇందులో ఆవు పేడ కూడా వేసుకోవాలండి. మీ దగ్గర ఉన్నట్టయితే ఆవు పేడ లేకపోతే అదే పిడకల్లాగా మార్చి వేసుకోవాలి. ఈ విధంగా అండి ఆవు పేడలో ఇందులో మంచి మొక్క కావాల్సిన నైట్రోజన్ అందుతుంది. ఈ నైట్రోజన్ వల్ల మనకి ఆకులు చిగుళ్ళు వస్తాయి అన్నమాట. ఇట్లా మనం ప్రూనింగ్ చేసుకున్న మొక్కలకి ఇట్లా కొత్త చిగుళ్ళు వస్తాయి. కొత్త చిగుళ్ళు వచ్చి ఈ విధంగా తయారవుతుంది. ఇట్లా మనకి మొక్కకు కావాల్సిన నైట్రోజన్ అందుతుంది, కార్బన్ అందుతుంది. బూడిద వల్ల భూమిలో సారం పెరిగి మొక్క హెల్దీగా పెరిగి మనము ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇచ్చినప్పుడు మొక్క కావాల్సిన పొటాషియం, ఫాస్ఫరస్ అంది మొక్కకి ఈ విధంగా హెల్దీగా పువ్వులు అయితే వస్తుంటాయండి. ఇట్లా మనము ఇవి 3 గ్రహించుకున్నట్టయితే మొక్కకు కావాల్సిన ఎన్పికేని ఏ విధంగా కరెక్ట్ టైంలో ఇచ్చామనుకోండి, అప్పుడు మనకు ఇలా కరెక్ట్ టైంలో మొగ్గలు, పువ్వులు ఎక్కువగా వచ్చి పువ్వులు చాలా హెల్దీగా పెద్ద సైజులో వస్తాయి. మీకు షార్ట్ వీడియోస్లో చూసినట్టయితే నేను రోజు తెంపుతూనే ఉంటాను పువ్వులు చూడండి. మళ్ళీ ఇంకా సాయంత్రం వరకు, మార్నింగ్ తెంపాను, సాయంత్రం వరకు మళ్ళీ ఈ విధంగా ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇలా వచ్చినప్పుడు మీకు వర్షాలు కూడా పడుతూ ఉంటాయి కదా, ఖాళీ ఒక్క మొక్కని కాపాడుకోవడం కాకుండా ఇలా ఈ కిందికి వచ్చిందని ఈ కిందికి చూసినట్టయితే ఈ విధంగా ఇంకా ఇక్కడ నుంచి ఈ కొమ్మని మీరు కట్ చేసి కొత్త మొక్కలని తయారు చేసుకో ఈ విధంగా అన్నమాట. ఇది చూడండి నాటుకుంది, చిగురు కూడా వస్తుంది. ఇట్లా మనకి ఒక్క మొక్కతోటి చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చు. చూసినట్టయితే ఇప్పటికీ ఇక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి, చూసారా? ఇలా మనం ఒక్కొక్కటిగా స్టెప్ వైజ్గా మొక్కకి ఇచ్చుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. నేల ఇట్లా గట్టిగా ఉండొద్దు. మనం అప్పుడప్పుడు ఇప్పుడు చెక్కుకున్నట్టు ఇట్లా మొత్తం అంతా లూజ్ చేసుకొని ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండండి. మొక్క చాలా హెల్తీగా పెరగడంతో పాటు పువ్వులు కూడా వస్తాయి. మీరు ఈ ఆకులు కూడా ఎక్కువగా ఉంచకుండా మధ్య మధ్యలో తీసేస్తూ కూడా ఉండండి. అప్పుడు పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి. ఇట్లా ఎండిపోయినవి ఉంటే మాత్రం రావు చూడండి, ఇవి తీసేసుకోండి. ఇలా మనం ఇంట్లో నుంచి వేస్ట్గా పడేసే కూరగాయలు, పండ్ల తొక్కలు, కూరగాయ తొక్కలు ఇవన్నీ మనము కంపోస్ట్గా మార్చి మొక్కకి ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఇచ్చినట్టయితే ఇలా మంచిగా చెట్టు నిండా పువ్వులు ఉంటాయండి. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇలా వారానికి ఒకసారి ఏదో ఒకటి మొక్కకి ఇవ్వండి, తప్పకుండా పువ్వులు వస్తాయి. నీళ్ళు కూడా ఎక్కువగా కాకుండా మొక్కకు సరిపోయే విధంగా చూసుకొని ఇచ్చుకోండి. తడి చూసుకొని ఇచ్చుకోండి. మీరు రోజు పోయాలి కదని పొద్దున్న సాయంత్రం పోస్తే ఆకులు ఎక్కువైపోతాయి, మొక్కకి పువ్వులు తగ్గిపోతాయి. అందుకే చూసుకొని ఇచ్చుకున్నట్టయితే మొక్క కూడా చాలా బాగా హెల్తీగా పెరుగుతుంది. ఈ పువ్వులను వర్షాలు పడ్డప్పుడు మాత్రం కొత్త మొక్కలు చేసుకోండి, పువ్వులు ఎప్పటికప్పుడు తీసేసుకోండి. ఇదైతే నాకు తెలిసిన
విషయం అండి. మీకు ఇది నచ్చినట్టయితే ఇంకొకరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తప్పకుండా మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఉంటాను మరి, బాయ్.